రోజులలో ఏ పూజ అయినా కూడా ఖర్చుతో కూడిన వ్యవహారం. మరి నాగ ప్రతిష్ఠ చేయలేని వాళ్ళకి ఏదైనా రెమెడీ ఉందా? మంచి ప్రశ్న అడిగి ఇందాక నేను అందుకే చెప్పా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడు, ఊళ్ళోనే శివాలయం ఉంటుంది, చక్కగా కూడా జంట నాగులు ఉంటాయి. అవి మనం చక్కగా ముట్టుకుని కూడా మనం చేసుకోవచ్చు. గుడి కట్టి గుళ్ళో పూజారి ఉంటే ఆయన చేస్తాడు. అలా కాకుండా చాలా వాటి శివాలయాలు ఏమవుతుందంటే ఉపదేవాలయాల్లాగా వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, సరస్వతీదేవి అమ్మవార్లు ఇలా ఉంటాయి. చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి చక్కగా మంచినీళ్ళతో స్వామివారిని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టుకుని, అవకాశం ఉండి పంతులు గారు నేను అభిషేకం చేస్తానమ్మంటే ఆయన మంత్రం చదువుతుంటారు. చక్కగా పాలతో అభిషేకం చేసుకోవచ్చు. చేసి అక్కడ చక్కగా ఒక దీపారాధన చేసి ఓ పండు నైవేద్యం పెట్టి ప్రదక్షిణాలు చేసి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం కానీ అష్టకం కానీ ఇలాంటివి ఏదైనా చక్కగా చేసుకుంటూ ఉంటే కూడా భగవంతుడికి తెలుసు చేసేవాడి ఓపిక ఎక్కడుంది, చేయలేనివాడి ఓపిక ఎక్కడుందని తెలుసు. దాని ప్రకారం కూడా రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు.